ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రకు కేంద్ర బిందువు భారతదేశం. వేదాలు ఉపనిషత్తులకు పుట్టినిల్లు అయిన ఈ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ఆధ్యాత్మిక పరిమళం ఇంకా వెదజల్లుతూనే ఉంటుంది. మంచి సంస్కృతి, సాంప్రదాయం, నాగరికతలతో పాటు ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చిన సంపద కూడా మన దేశానికి ఓ వరం. అలా ప్రకృతి మనకు ప్రసాదించిన గొప్ప వరాలలో అతి ముఖ్యమైనది, అతి పవిత్రమైనది గోదావరి నది. ఈ పవిత్ర గోదావరి నదీ తీరాన ఎన్నో ఆలయాలు, తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, పీఠాలు వెలసినవి. సప్త మహర్షులు తపస్సు చేసి గోదావరి నదిని 7 పాయలుగా పారించి దివ్యసీమగా మార్చిన అందాల సీమ కోనసీమ. పుణ్యభూమి, తపోభూమి, వేదభూమిగా ప్రసిద్ధికి కోనసీమకు ముఖ్య పట్టణమైన అమలాపురంలో కొలువైన శ్రీ కామాక్షి పీఠాన్ని ఇప్పుడు వీక్షించి ఆ తల్లి కృపకు పాత్రులవుదాం. దేవాలయ నిర్మాణం మానవులకు సుసాధ్యమే. కాని ఒక పీఠం నెలకొల్పాలంటే మాత్రం అది అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని చరిత్ర చెబుతోంది. శ్రీ కంచి కామకోటి పీఠంలో 68వ ఆచార్యులు పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని ప్రత్యక్ష పరమేశ్వరునిగా భక్తులు కొలుస్తారు. నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెందిన పరమాచార్య వారి అనుగ్రహ ఫలప్రదానంతో వారి అంతేవాసి శిష్యులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య శుభాశీస్సులతో ప్లవంగనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి సేతుబంధన రామేశ్వర ప్రతిష్ఠ జరిగిన నిర్జల ఏకాదశి మహాపర్వదినం నాడు 1967 జూన్ నెలలో శ్రీ కామాక్షి పీఠం స్థాపించబడినది. శ్రీ 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 కామేశ మహర్షి ఈ పీఠానికి ఆధిపత్యం వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పట్టణమందు కూచిమంచివారి అగ్రహారంలో ఉన్న శ్రీ కామాక్షీదేవి దర్శనంకై వచ్చే భక్తజనులకు కృష్ణారావు వీధి ప్రారంభంలో శ్రీ కామాక్షి పీఠ రజితోత్సవ ముఖద్వారం ఆహ్వానం పలుకుతూ కనిపిస్తుంది. ఎంతో శోభాయమానంగా తయారు చేసిన ఈ ముఖద్వారంపై అమ్మవారి దివ్య మంగళ విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. అక్కడి నుండి లోపలికి ప్రవేశించడంతోనే మనలో ఏదో ఆధ్యాత్మిక భావన ప్రారంభమవుతుంది. ఇక పీఠ ప్రాంగణంలో ముందుగా మనకి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడిన శ్రీ కంచి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శతాబ్ది మందిరం కనిపిస్తుంది. మందిరం యొక్క ప్రధాన ద్వారంపై రమావాణి సవ్య సేవితయైన అమ్మవారు దర్శనమిస్తుంది. పీఠం లోపలికి ప్రవేశించి ఎడమవైపుకు తిరిగినంతనే లక్ష్మీ ద్వారం ఉంటుంది. అక్కడే కూర్మపీఠంపై శ్రీ ఆదిశంకరుల సర్వజ్ఞ పీఠాన్ని దర్శించవచ్చు. మన రాష్ట్రంలో మరెక్కడా దర్శించడానికి అవకాశం లేని శ్రీ ఇళాదేవి, శ్రీ రాధాదేవి సమేత శ్రీ వేణుగోపాల స్వామిని, శ్రీ అరుంధతీదేవిని,
శ్రీ అనసూయాదేవిని, శ్రీ కామేశ్వర శ్రీ కామేశ్వరీదేవి మహాద్వారమును, శ్రీ సచీదేవి, శ్రీ లోపాముద్రాదేవి, శ్రీ కాశీ విశాలాక్షి ద్వారం, శ్రీ మధుర మీనాక్షి ద్వారం మనము ఈ పీఠంలో మాత్రమే దర్శించగలము. ఇంకా ప్రస్తుతం నిర్మాణ దశలో శ్రీ అయ్యప్ప ధ్యాన మందిరం ఉన్నాయి. ఇక అమ్మవారి పూజగదిలోకి ప్రవేశించగానే శ్రీ కామాక్షిదేవి యొక్క దివ్య మంగళపీఠం దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే చాలు తమ అభీష్టం నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. దర్శనమాత్రము చేతనే కామితార్థములనిస్తుంది కాబట్టే ఆమె కామాక్షీదేవి అయినది. పీఠానికి పక్కనే ఉన్న మందిరంలో గణపతి, కుమారస్వామి, నంది, శ్రీ కామాక్షి రామలింగేశ్వరుల పంచలోహ విగ్రహాలు భక్తుల సందర్శనార్థం కొలువై ఉంటాయి. మరోపక్క సర్వాభరణాలంకృతమైన శ్రీ రాజరాజేశ్వరీదేవిని దర్శించవచ్చు. ఇది ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి తపోమందిరం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ధ్యానం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. సిద్ధాసనంలో కూర్చుని చతుర్బాహువులను కలిగి వామభాగము పైహస్తమున అంకుశము, కింది హస్తమున ఇక్షుకోదండము, దక్షిణ భాగంలో పైహస్తమున పాశము, కింది హస్తమున పంచపుష్ప బాణములను ధరించి ఉంటుంది. అంకుశ పాశములు అహంకార మమకార నివృత్తికి ప్రతీకలుగాను, పంచపుష్పములు ఇక్షుకోదండము పంచేంద్రియ నిగ్రహము మనోనిగ్రహమునకు ప్రతీకలుగా చెప్పబడినవి. ఇది శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి వారి సుందర మందిరం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప. పక్కనే ఔదంబర వృక్షము కింద సపరివారంతో కొలువు తీరిన శ్రీ దత్తాత్రేయ స్వామిని, ఏకాదశ నాగ పరివేష్టిత శ్రీ నాగేంద్ర స్వామిని దర్శించవచ్చు. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ. ఇక్కడ ప్రతి శుక్రవారం అసంఖ్యాక భక్తులతో ఈ ప్రదేశమంతా నిండి ఉంటుంది.